హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎంతో క్రంచీ అండ్ టేస్టీ అయిన అటుకుల తాలింపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఓహో! అటుకుల తాలింపా? అందులో కొత్తగా ఏముంది? అందరికీ తెలిసిందే కదా! అని అనుకుంటున్నారా? అందరికీ తెలిసిందేనండి. కాకపోతే నేనెలా చేస్తానో వీడియోలో చూపిచ్చేస్తాను. చూసేద్దాం రండి. ముందుగా కావాల్సినవి చూసేయండి. అటుకులను తీసుకోవాలి. అటుకులను కొద్దిగా చెరిగి తీసుకోవాలండి. పొట్టు ఏమన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు తాలింపు కోసం పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకోవాలండి. కరివేపాకుని బాగా కడిగి ఆరబెట్టుకొని తీసుకోవాలి. మక్కటుకులు, నేను మా పిల్లలకి ఇష్టమని మక్కటుకులు వేస్తున్నానండి. ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. అలాగే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, వాము వేసుకోవాలి. నేనన్నీ ఒక దగ్గర తీసుకొని రెడీగా పెట్టేసుకొని స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న అటుకులని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, పాన్ వేడైన తర్వాత అటుకులను వేయించుకుందాం. అటుకులను వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. లేదంటే అడుగంటి అడుగున ఉన్న అటుకులన్నీ మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల అటుకులలో తేమదనమంతా పోయి ఇంకా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చేత్తో పట్టుకొని స్మాష్ చేస్తే పౌడర్‌లాగా రావాలండి. అయితే మనకి అటుకులు వేగినట్టు. ఇలా వేగిన తర్వాత బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా మిగతా అటుకులను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. వేయించుకున్న అటుకులని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న తాలింపు గింజల్ని వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, వాము వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను వేస్తున్నాను. ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. ఎండుమిర్చిని ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. 4 వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే తాలింపు వాసన అనేది ఇంకా వస్తుందండి. పచ్చిమిర్చి వేసుకుంటే అటుకులు మెత్తగా అయిపోతాయని చాలామంది డౌట్ అండి. అలా ఏం లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఆయిల్‌లో ఫ్రై అయిపోతది కాబట్టి మెత్తగా అయిపోతాయనే డౌట్ అక్కర్లేదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేగిన తర్వాత పుట్నాలు, పల్లీలు వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మనం తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఎక్కువ, తక్కువ అయిపోయినా బావుండదు. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఇవన్నీ క్రంచీగా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత అటుకుల రుచి ఇంకా బాగా రావాలంటే కొద్దిగా ధనియాలను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఇలా ధనియాలను వేసుకోవడం వల్ల ధనియాల ఫ్లేవర్ అనేది అక్కడక్కడ తగిలి అటుకుల రుచి ఇంకా బాగా వస్తుంది. ఇలా మనం వేయించుకున్న అటుకులన్నీ పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం వేయించుకున్న పల్లీల తాలింపు అంతా వేసుకొని కలుపుకోవాలి కదండీ! కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెద్ద బౌల్‌లోకి తీసుకోండి. అటుకుల్లోకి తాలింపునంతా వేసుకొని, ఇంకా రుచి బాగా రావడం కోసం నేను 2 టేబుల్ స్పూన్‌ల షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. అక్కడక్కడ తియ్యగా తగులుతది. నేను అటుకులని ముందుగానే వేయించుకొని పెట్టుకున్నానండి. అటుకులను గూడా అందులో కలిపేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా తాలింపు అంతా అటుకులకి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఎండుమిర్చి, పచ్చిమిర్చి గాని చేత్తో పట్టుకుంటే స్మాష్ అయిపోయేటట్టు వేగినాయి. ఇలా వేయించుకోవాలి తాలింపునంతా. ఇప్పుడు తాలింపు అంతా అటుకులకు పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా చూడండి అంతా బాగా మిక్స్ అయిపోయింది. అటుకులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కంటైనర్‌లో పెట్టుకొని వారం కాదు 10 రోజులైనా మనం స్టోర్ పెట్టుకోవచ్చండి. అటుకులు అనేది మనకి క్వాంటిటీ ఎక్కువ ఇస్తుంది. అలాగే ఎంతమందిమైనా తినొచ్చు. ఎటైనా టూర్ వెళ్ళినప్పుడు గానీ, చిన్న చిన్న ఫంక్షన్‌లప్పుడు గానీ బాగా యూజ్ అవుతాయి. ఇలా తాలింపు వేసుకొని పెట్టుకుంటే 10 రోజులు కాకపోయినా 15 రోజులైనా ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.